రాయలసీమ అధ్యక్ష మండల 7వ బిషప్గా ది రైట్ రెవరెండ్ పి. ఐజక్ వరప్రసాద్ తండ్రి గారు 2021వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన ప్రతిష్ఠితులై 100 రోజులు గడిచిన ఈ శుభతరుణంలో వారి పరిచర్యను గూర్చిన ఒక సంక్షిప్త సమాచార నివేదిక. బిషప్గా వారి పరిచర్యా ప్రస్థానంలో తొలి 100 రోజులు ఇలా సాగింది. ప్రతిరోజు తీరికలేని కార్యక్రమాలతో, అవిశ్రామంగా ఒక అకంఠిత దీక్షతో, పట్టుదలతో, అంకిత భావంతో, ప్రతి అడుగు ఒక అభివృద్ధిగా, ప్రతి మాట తన భావంగా, ప్రతి ఆలోచన ఒక సృజనాత్మకముగా వారి దార్శనిక దృక్పథాలు ఉట్టిపడేలా సాగాయి. ప్రతి పనిలో పట్టుదల, ప్రతి అడుగులో నిబద్ధత, ప్రతి మాటలో నిజాయితీ, ప్రతి నిర్ణయంలో నిష్పాక్షికత, పరిపాలనలో పారదర్శకత, వ్యక్తిత్వంలో విశ్వసనీయత. ఈ ప్రయాణంలో ప్రియతమ బిషప్ తల్లిగారైన శ్రీమతి భారతీ తల్లిగారు తాను ఒక భాగమై నడిచారు. వీరి పరిచర్యా ప్రమాణాలు దైవ బలముతో, దేవుని మెండైన కృపతో ఇలా సాగాయి. పరిచర్యలో దర్శించిన సంఘములు: గుత్తిపట్టణ సంఘము మొదటిసారిగా దర్శించుట, పల్లవోలు పునరుద్ధరణ ఆలయ ప్రారంభోత్సవం, సోమందపల్లి మొదటిసారిగా దర్శించడం, గుంతకల్ నిర్ధారణ ఆరాధన, సెంట్రల్ చర్చ్ కడప మట్టల ఆదివారం ఆరాధన, బద్రిపల్లి ఆలయ పునాది ఆరాధన, జేసీఎం చర్చ్ మదనపల్లి నిర్ధారణ ఆరాధన, గుడ్ ఫ్రైడే సెంట్రల్ చర్చ్ కడప, కేతవరం, చీపాడు, చిన్న గురువులూరు, మిడ్తూరు. ఈరోజు ఈ ప్రపంచ యావత్తు క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని ఆలోచిస్తోంది, ధ్యానిస్తోంది. ప్రార్థనల్లో, ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో కూడి వారు ఈ యొక్క దైవ కార్యక్రమాలలో పొందుతున్నారు. అనంతపురం హెచ్టీసీ పునరుత్థాన ఆరాధన మరియు నిర్ధారణ ఆరాధన, ఎగువ కురువంక నూతన ఆలయ ప్రతిష్ఠ, గుత్తి ఆర్ఎస్ మొదటిసారిగా దర్శించుట, దుగ్గనపల్లె మొదటిసారిగా దర్శించుట,
జమ్మలమడుగు నిర్ధారణ ఆరాధన. కోయిలకుంట్ల నిర్ధారణ ఆరాధన. లెంటెన్ రిట్రీట్ గురువులకు మరియు బైబిల్ అమ్మలకు గురువులతో ఇది వారి తొలి సమావేశం. భరించడానికి పిలువబడ్డాము. We must be prepared to move to anywhere, to work the work of God, to carry out mission and the vision of the church in this diocese. We only can witness and testify with the values we adopt and follow in the ministry. ప్రార్థనా సమావేశం. జూమ్ యాప్ ద్వారా గురువులతో ప్రత్యేక ప్రార్థనా సమావేశం. పరిపాలన. డయోసిస్ అధికారులతో తొలి సమావేశం నిర్వహించుట. పట్టణ సంఘ అధికారుల సమావేశం నిర్వహించుట. డయోసిస్ బోర్డుల కమిటీల సమావేశములు 5 సంవత్సరముల తరువాత విజయవంతంగా నిర్వహించుట. గురువుల సంక్షేమ నిధిని అధికారికంగా ఆవిష్కరించుట. వారే స్వయంగా 1,00,000 రూపాయలను ఈ నిధికి విరాళంగా ఇచ్చి ప్రారంభించిరి. ఈ స్ఫూర్తితో మరో 8 లక్షల రూపాయలు వాగ్దానాల రూపేణా సమకూర్చుట. గురువుల ఆరోగ్య బీమా పథకం క్యాంబెల్ హాస్పిటల్ వారి సహాయంతో ప్రకటించబడుట. ఏఎంసీ సంస్థ ఆస్తులను సిఎస్ఐటిఏకు బదిలీ చేయు చారిత్రాత్మక తీర్మానం. సీనాడ్ ఎగ్జిక్యూటివ్లో తొలిసారిగా బిషప్గా పాల్గొనుట. అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలతో సంబంధాల పునరుద్ధరణ. పిఆర్ఓకే, యుఆర్సి, ఎంపీఐ, కేఓఆర్ఐఎండి. పలు ఇతర కార్యక్రమములు. సిఎస్ఐ సేవా డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో అధ్యక్ష మండల సమావేశం నిర్వహించుట. కోవిడ్ బాధితులకు సిఎస్ఐ సేవ వారి సహాయ కార్యక్రమం. డేగో ప్రెస్బిటరీ కొరియా వారి కోవిడ్ రిలీఫ్ మిషన్. జమ్మలమడుగు సిఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు సర్ థామస్ విన్సెంట్ క్యాంబెల్ గారి విగ్రహము స్థానిక ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆవిష్కరించుట. జమ్మలమడుగు సిఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్ నందు డాక్టర్ విలియం కట్టింగ్ ఐసీయూ బిల్డింగ్ అను నూతన వార్డును ప్రారంభించుట.
జమ్మలమడుగు సిఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనుట. ఏఎంసి, ఎంఎల్ఎల్ మరియు క్యాంబెల్ హాస్పిటల్ నందు కోవిడ్ కేర్ సెంటర్ మరియు హాస్పిటల్ ఏర్పాటు. సిఎన్సి పీజీ స్పాన్సర్షిప్ కమిటీ నిర్వహించుట. మదురై రామ్నాథ్ డయోసిస్ కౌన్సిల్లో ముఖ్య అతిథిగా పాల్గొనుట. మద్రాస్ డయోసిస్ బిషప్ 5వ ప్రతిష్ఠ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనుట. మోడరేటర్ మరియు డెప్యూటీ మోడరేటర్ గారితో కలిసి ఢిల్లీలో జరిగిన దేశ జాతీయ నాయకుల సమావేశంలో పాల్గొనుట. డయోసిస్ వెబ్సైట్ మరియు అధికారిక వాట్సాప్ గ్రూప్ ప్రారంభించుట. ప్రభువైన యేసు పరిశుద్ధ లూకా సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగు పలికెను, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. సమస్త ఘనత మహిమలు దేవునికే కలుగునుగాక. ఆమేన్.